వెల్కమ్ టు ఎస్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్ నుంచి 3వ చాప్టర్ అయినటువంటి గాసాక కాసాగు గురించి తెలుసుకుందాం. గాసాక అనగా గరిష్ట సామాన్య కారణాంకము అని, అలాగే కాసాగు అనగా కనిష్ట సామాన్య గుణిజము అని అర్థం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చాప్టర్లో ఉన్నటువంటి అంశాల గురించి ముందుగా తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్జిటి స్టడీ సర్కిల్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్లో ఉండే అంశాలు వచ్చేసి ముందుగా కాసాగు మరియు గాసాబా గురించి పరిచయం, తర్వాత భాజనీయ సూత్రాల గురించి, నెక్స్ట్ వచ్చేసి కారణాంకాల గురించి, తర్వాత శుద్ధ సంఖ్యల గురించి, అలాగే ప్రధాన సంఖ్యలు మరియు శుద్ధ సంఖ్యల గురించి, నెక్స్ట్ వచ్చేసి ప్రధాన కారణాంక విభజన పద్ధతుల గురించి అనగా కారణాంకాలకు సంబంధించిన పద్ధతుల గురించి, నెక్స్ట్ వచ్చేసి సామాన్య కారణాంకాలు అనగా గాసాక గురించి, నెక్స్ట్ వచ్చేసి సామాన్య గుణిజాలు అనగా కాసాగు గురించి, అలాగే గాసాక మరియు కాసాగు మధ్య సంబంధం గురించి ఈ చాప్టర్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగా పరిచయం గురించి, అలాగే భాజనీయ సూత్రాల గురించి ఈ చాప్టర్లో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పరిచయంలో వచ్చేసి ఇచ్చిన సంఖ్య మరొక సంఖ్య చేత భాగింపబడునో లేదో కనుక్కోవడానికి భాగహారాన్ని నిర్వహించి శేషం సున్నానో లేదో మనం సరిచూస్తాం. ఇది కొన్ని సందర్భాలలో చాలా కష్టం. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిన సంఖ్య వచ్చేసి ఈ సంఖ్యను భాగహారం చేసి దానికి శేషం సున్నా వస్తుందో లేదో చెప్పడం అనేది చాలా కష్టమైన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు వాస్తవ భాగహారాన్ని చేయకుండా భాజనీయ సూత్రాలు ఉపయోగించి సమాధానమిస్తాం. భాజనీయ సూత్రాలు అనగా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది అనే విషయాన్ని భాగహారం చేయకుండా చెప్పడాన్ని భాజనీయ సూత్రాలు అని అంటారు. మనం ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే ఆ సంఖ్య మరొక సంఖ్య చేత భాగింపబడుతుందా లేదా అని భాగహారం చేయకుండా చెప్పటాన్ని భాజనీయ సూత్రం అని అంటారు. అలా చేయటానికి మనకు భాజనీయ సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి. ముందుగా మనం 2 యొక్క భాజనీయత సూత్రం గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసి సంఖ్యా పట్టికను చూడండి అని చెప్పటం జరిగింది. 2 యొక్క గుణిజాల అన్నింటినీ కొట్టివేయండి. మీరు కొట్టివేసిన సంఖ్యలలో ఏవైనా అమరికను గమనించారా? ఇక్కడ వచ్చేసి మనం సంఖ్యా పట్టికలో 2 యొక్క గుణిజాలను ముందుగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 2, 4, 6, 8, 10, అలాగే 22, 24, 26, 28, 30. ఇవి ఇలా 2 యొక్క గుణిజాలు అనేవి వస్తాయి. వీటిలో కామన్గా ఉండే అమరిక ఏది అని అంటే ఇక్కడ వచ్చేసి 2, 4, 6, 8, 0 అనేది కామన్గా ఉంటుంది. సంఖ్యా పట్టికలో మనం చూసిన విధంగా ఒకట్ల స్థానంలో వచ్చేసి 0, 2, 4, 6 మరియు 8 మాత్రమే ఉండటాన్ని మనం గమనించాము. అనగా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకెలు 0, 2, 4, 6, 8 అయినచో ఆ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 2 యొక్క భాజనీయత సూత్రం. ఇక్కడ వచ్చేసి ఒక సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6 మరియు
8 గనక ఉన్నట్లయితే ఆ సంఖ్య అనేది 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదాహరణకు 56 అనే సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఒకట్ల స్థానంలో 6 అనే అంకె ఉంది కనుక ఈ సంఖ్య మొత్తం కూడా 6 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 యొక్క భాజనీయత సూత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 యొక్క భాజనీయత సూత్రం. చార్టర్లోని 3 సంఖ్యా పట్టిక గుణిజాలను వృత్తాలలో చూపండి. వృత్తాలలో చూపిన సంఖ్యలను పరిశీలించండి. ముందుగా మనం సంఖ్యా పట్టికను పరిశీలిద్దాం. అందులో 3 యొక్క గుణిజాలు వచ్చేసి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 ఇలా ఇవి 3 యొక్క గుణిజాలు. వీటిలో మనం బాగా గమనించినట్లయితే ఈ 3 యొక్క గుణిజాలు అనేవి ముందుగా వచ్చేసి 3, 6, 9 అలాగే 12, 15. 12ని 15ను కనుక మనం గమనించినట్లయితే ఈ 12, 15లో ఉండే అంకెల మొత్తం అనగా 1 + 2 = 3 అవుతుంది. అలాగే 1 + 5 = 6 అవుతుంది. అనగా 3 యొక్క భాజనీయత సూత్రం వచ్చేసి ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 3 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అనగా 12ను గనక తీసుకున్నట్లయితే వీటిలోని అంకెల మొత్తం అనగా 1 + 2 = 3. ఈ 3 అనేది 3 చే భాగింపబడుతుంది కాబట్టి ఈ 12 అనేది 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అలాగే 45 తీసుకున్నట్లయితే ఇందులోని అంకెల మొత్తం అనగా 4 + 5 = 9. 3 అనేది 9ని నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 45ను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్య నందలి అంకెల మొత్తాన్ని ఒక సంఖ్య వచ్చు వరకు కూడటాన్ని అంకమూలం అని అంటారు. ఇక్కడ వచ్చేసి 139 అనేది ఒక సంఖ్య. ఇందులో ఒక సంఖ్య వచ్చే వరకు కూడాలి. ఒక సంఖ్య కాదు, ఒక అంకె వచ్చే వరకు కూడాలి. అనగా 1 + 2 + 9 అంటే 1 + 2 = 3. 3 + 9 అంటే 12. ఒక అంకె వచ్చే వరకు కాబట్టి 1 + 2 = 3. ఇది ఒక అంకె వచ్చే వరకు. అప్పుడు 3లో భాగింపబడుతుంది కాబట్టి 129 అనే సంఖ్య కూడా 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6 యొక్క భాజనీయత సూత్రం. 6 యొక్క భాజనీయ సూత్రం అనేది చాలా సింపుల్ అండి. ఫస్ట్ వచ్చేసి 6 అనే సంఖ్య వచ్చేసి 2, 3 అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేసి 6 యొక్క భాజనీయత సూత్రం అనగా ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగింపబడితే ఆ సంఖ్య అనేది 6 చేత కూడా భాగింపబడుతుంది. 2 చే భాగింపబడాలి, అలాగే 3 చేత కూడా భాగింపబడాలి. అటువంటి సంఖ్యలు మాత్రమే 6 చేత నిశ్శేషంగా భాగింపబడతాయి. నెక్స్ట్ వచ్చేసి 9 యొక్క భాజనీయత సూత్రం గురించి తెలుసుకుందాం. 9 యొక్క భాజనీయత సూత్రం అనేది 3 యొక్క భాజనీయత సూత్రం మాదిరిగానే ఉంటుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశ్శేషంగా భాగింపబడితేనే ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదాహరణకి 279 అనేది ఒక సంఖ్య. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం అనగా 2 + 7 + 9 = 2 + 7 అనగా 9.
9 + 9 = 18. అలాగే 1 + 8 = 9. ఇది సంఖ్యలోని అంకెల మొత్తం 9 వచ్చింది కాబట్టి ఈ 9 అనేది 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కాబట్టి ఈ 279 అనే సంఖ్య కూడా 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 9 యొక్క భాజనీయ సూత్రం. నెక్స్ట్ వచ్చేసి 5 యొక్క భాజనీయత సూత్రం. 5 యొక్క భాజనీయత సూత్రం మనం కనుక చూసినట్లయితే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 5 కనుక ఉన్నట్లయితే ఆ సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. 0 కానీ లేకపోతే 5 కానీ ఇది ఒకట్ల స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదాహరణకి 2950 అనేది ఒక సంఖ్య. ఈ సంఖ్య 5 చేత భాగింపబడుతుందా లేదా అనంటే భాజనీయత సూత్రం ప్రకారం ఒకట్ల స్థానంలో 0 కనుక ఉన్నట్లయితే ఈ సంఖ్య మొత్తం కూడా 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అలాగే 90,875 దీని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేసి 5 ఉంది కాబట్టి ఈ సంఖ్య కూడా 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 యొక్క భాజనీయత సూత్రం. 10 యొక్క భాజనీయ సూత్రంలో వచ్చేసి మనం 10 యొక్క గుణిజాలలో మనం ఒకట్ల స్థానాన్ని కనుక గమనించినట్లయితే 10, 20, 30, 40 ఇలా ఉంటాయి. వీటి యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేసి ఎప్పుడు కూడా 0 ఉంటుంది. కాబట్టి దీని యొక్క భాజనీయత సూత్రం వచ్చేసి సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0ను కలిగి ఉన్నట్లయితే ఆ సంఖ్య అనేది 10 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అలాగే ఆ సంఖ్య అనేది 5 చేత అలాగే 2 చేత కూడా భాగింపబడితే 10 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. 5 చేత భాగింపబడాలి, అలాగే 2 చేత కూడా భాగింపబడాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ సంఖ్య అనేది 10 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 యొక్క భాజనీయత సూత్రం. 4 యొక్క భాజనీయ సూత్రంలో వచ్చేసి ఏదైనా మనం ఒక సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే సంఖ్యలోని చివరి 2 అంకెల చేత ఏర్పడిన సంఖ్య అనేది 4 చేత భాగింపబడితే ఆ సంఖ్య కూడా 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఉదాహరణకి 3532 అనేది ఒక సంఖ్య. 3532 ఈ సంఖ్య యొక్క చివరి 2 అంకెలు అనగా 32. ఈ 32 అనేది 4 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఈ సంఖ్య మొత్తం కూడా 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం. మరొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే 5620. ఇందులో చివరి 2 అంకెలు అనగా 20. ఈ 20 అనేది 4 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఈ మొత్తం సంఖ్య కూడా 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ వచ్చేసి 8 యొక్క భాజనీయ సూత్రం. 8 యొక్క భాజనీయ సూత్రానికి అలాగే 4 యొక్క భాజనీయ సూత్రానికి ఉన్న సింపుల్ డిఫరెన్స్ ఏమిటి అనంటే 4 యొక్క భాజనీయత సూత్రంలో వచ్చేసి సంఖ్య యొక్క చివరి 2 అంకెలు అని ఉంటుంది. అలాగే 8 యొక్క భాజనీయ సూత్రంలో వచ్చేసి అంకె యొక్క చివరి 3 అంకెలు గనక 8 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 8 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది అనేది 8 యొక్క భాజనీయత సూత్రం. ఇప్పుడు మనం ఉదాహరణతో దీన్ని వివరించుకుందాం. ఇక్కడ వచ్చేసి 9216 ఇది ఒక సంఖ్య. ఇక్కడ వచ్చేసి ఈ సంఖ్యలో చివరి 3 అంకెలు అనగా 216 అనేది 3 చేత
8 చేత భాగింపబడితే ఈ సంఖ్య మొత్తం కూడా 8 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. 8 1 8, 8 2 16. ఇక్కడ వచ్చేసి 5 అనేది ఉంటుంది. 8 7 56. కాబట్టి 216 అనేది 8 చేత నిశ్శేషంగా భాగింపబడింది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది కూడా 8 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 8 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ వచ్చేసి 11 యొక్క భాజనీయత సూత్రం గురించి తెలుసుకుందాం. 11 యొక్క భాజనీయత సూత్రం అనేది చాలా సులువండి, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే ఆ సంఖ్యలోని బేసి స్థానాలలోని అంకెల మొత్తము, అలాగే సరి స్థానాలలోని అంకెల మొత్తం, ఈ రెండింటి యొక్క తేడా 0 లేదా 11 గనక వచ్చినట్లయితే ఆ సంఖ్య అనేది 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఫస్ట్ వచ్చేసి సరి స్థానాల అంకెల మొత్తము మైనస్ బేసి స్థానాల అంకెల మొత్తం ఇది ఈక్వల్ టు 0 లేదా 11 గనక వచ్చినట్లయితే ఆ సంఖ్య అనేది 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదాహరణకి 1221 అనేది ఒక సంఖ్య. 1221. ఇందులో సరి స్థానాల అంకెలు వచ్చేసి 2 4 2 1. 2 + 1 మైనస్ బేసి స్థానాల అంకెలు వచ్చేసి 1 2 అనగా 1 + 2 ఇది ఈక్వల్ టు 3 - 3 ఇది ఈక్వల్ టు 0. 0 వచ్చింది. కాబట్టి ఈ 1221 అనేది 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. మరొక ఎగ్జాంపుల్ గనక గమనించినట్లయితే 6535 అనేది ఒక సంఖ్య. 6535. వీటిలోని సరి అంకెలు వచ్చేసి సరి స్థానంలో ఉండే అంకెలు 5 5. 5 + 5 వచ్చేసి 10 మైనస్ బేసి స్థానంలో ఉండే అంకెలు వచ్చేసి 6 3 అనగా 9 ఇది ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చేసి మనకు ఈ రెండిటి భేదం అనేది 0 లేదా 11 యొక్క గుణిజాలు మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ సంఖ్య అనేది 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చేసి 1 అని రావటం జరిగింది. కాబట్టి ఈ 6535 అనే సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడదు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతటితో 6వ తరగతిలో ఇవ్వబడిన భాజనీయ సూత్రాలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి భాజనీయ సూత్రాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ SGT స్టడీ సర్కిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.